tangent and normals. Right. So in this case particularly, you take any plane curve, means xy plane curve, x and y relation తో ఉన్న ఒక కర్వ్ తీసుకోవాలి. So that so this y is equal to f of x is a curve, plane curve. అంటే two plane curve అన్నమాట ఇది, where y and x are the variables, right, that have relation. xy మధ్య రిలేషన్ ఒకటి ఉంటుంది. ఈ కర్వ్ ఆ రిలేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఈ కర్వ్ పైన ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ దగ్గర మనం సపోజ్ దట్ పాయింట్ P x1, y1, రైట్. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర స్మాల్ పోర్షన్ మనం కట్ చేసామంటే ఆ స్మాల్ పోర్షన్లో చేంజ్ ఇన్ ఎక్స్ ఎంత, అదేవిధంగా చేంజ్ ఇన్ వై ఎంత. హియర్ ద చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ డెల్టా ఎక్స్, ద చేంజ్ ఇన్ వై ఈజ్ డెల్టా వై, రైట్. Now you know very well the slope of this curve at the given point is nothing but change in y coordinates divided by change in x coordinates, right. That means change in y coordinates is delta y, change in x coordinate is delta x. You know here the limit of this as delta x is tends to 0, representing dy by dx at the given point x1, y1. So this also called slope of the curve at x1, y1, which represent the slope of the tangent at this point. Suppose ఈ పాయింట్ దగ్గర ఒక tangent డ్రా చేస్తామంటే ఆ tangent యొక్క స్లోప్ రిప్రజెంట్ చేస్తుంది. So that the slope of the tangent to the curve at x1, y1 is given by m is equal to dy by dx at x1, y1. అంటే ఆ y is equal to f of x కి dy by dx కనుక్కొని x1, y1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాంట్లో వచ్చే వాల్యూని మనం ఏమంటాం, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ టు ద కర్వ్ at given point x1, y1. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా ఒక కర్వ్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ కనుక్కోమంటే సింపుల్గా ఆ కర్వ్కి dy by dx కనుక్కొని ఏ పాయింట్ దగ్గర అయితే స్లోప్ కావాలో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేస్తుంది. ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఏంటి తెలిసిపోతుంది, రైట్. సపోజ్ హియర్ ఐ కెన్ సే ఈ టాంజెంట్ లైన్ మనం చూడండి ఎక్స్ యాక్సెస్ ని ఒక చోట కట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే సో ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ నథింగ్ బట్ tan theta. Now you know that the tan theta is nothing but dy by dx at x1, y1. dy by dx at x1, y1. కాబట్టి ఒక కర్వ్ ఇచ్చేసి ఆ కర్వ్ పైన ఉన్న పాయింట్ రిప్రజెంట్ చేసి ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు.
ఇప్పుడు ఒక లైన్ యొక్క స్లోప్ తెలుసు, ఆ లైన్ పైన ఒక పాయింట్ తెలుసు అంటే ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మీరు ఈజీగా చేయొచ్చు కదా. వాట్ ఇస్ ద స్లోప్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్? y minus y1 is equal to slope into x minus x1. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ కెన్ బి represented as y minus y1 is equal to m into, m అంటే slope into x minus x1. So that equation of tangent line to the curve y is equal to f of x at x1 comma y1 is y minus y1 is equal to m into x minus x1. This is the equation. x1 y1 అంటే వాడు ఇచ్చిన పాయింట్, m అంటే మనం స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కున్నాం కదా. m ఎలా కనుక్కోవాలో తెలుసు కదా మీకు. ఆ కర్వ్ని dy by dx కనుక్కొని దాంట్లో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని m అంటాం, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. స్లోప్ తెలిసి ఆ పాయింట్ తెలిసినప్పుడు ద పాయింట్ అండ్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ y minus y1 is equal to m into x minus x1. కాబట్టి మనం టాంజెంట్ అండ్ నార్మల్ ఈ చాప్టర్ చూస్తున్నాం. ఈ చాప్టర్ లో ఒక కర్వ్ కి టాంజెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాడు ఇచ్చిన పాయింట్ దగ్గర అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్. వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్? y minus y1 is equal to m into x minus x1. దీంట్లో ఏం లేదు, m వాల్యూ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. x1 y1 వాడు పాయింట్ ఇచ్చుంటాడు కదా, ఆ పాయింట్ x1 y1 బదులు పెడతారు. ఈక్వేషన్ xy లో ఈక్వేషన్ వస్తుంది. అదేనా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ అంటే xy లో ఈక్వేషన్ రావాలి కదా. మళ్ళీ x బదులు y బదులు వేరే పెట్టకండి. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సిందంతా m వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. m వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఈ విధంగా dy by dx కనుక్కొని ఆ కర్వ్కి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ వస్తుంది. ఈ m వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x1 y1 బదులు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. రీఅరేంజ్ చేసుకుంటే x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ అనే ఒక ఈక్వేషన్ రిప్రజెంట్ అవుతుంది. దట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ లైన్ ఈక్వేషన్. అండర్స్టాండ్? కాబట్టి ఒక టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా నేర్చుకునే సరే అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని మీద చిన్న ప్రాబ్లం కూడా మీరు వర్కౌట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఐ కెన్ సే, ఇది నోట్ చేసుకోవాలి మీరు. వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి. అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాబ్లం రిప్రజెంట్ చేస్తాను. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ టు ద కర్వ్ y is equal to x square at 1, 1. Look, కర్వ్ ఇది. ఆ కర్వ్ పైన పాయింట్ 1, 1 ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్ కి ఏం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ కావాలి. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ m కనుక్కున్నాం. m అంటే ఏంటి? dy by dx. చెప్పండి, దీనికి dy by dx ఏమవుతుంది? y is equal to x square ఉంది. dy by dx ఏమవుతుంది? 2x. dy by dx కనుక్కున్న తర్వాత పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. x బదులు 1, y బదులు 1 పెట్టాలి. ఇక్కడ x మాత్రమే ఉంది కాబట్టి సో dy by dx at 1, 1 is nothing but 2 into 1, that's equal to 2. m వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఏంటి? The equation of tangent line y minus y1 is equal to m into x minus x1. m వాల్యూ ఉంది, x1 y1 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. y minus 1 is equal to 2 into x minus 1. ఇది 2x ఇటు పక్క వచ్చేసి -1 అలా పోతే యూ గోట్ దట్. ఇక్కడ కర్వ్ పాయింట్ ఇస్తాం, మిత్రులు మీరే కనుక్కోవాలి. ద కర్వ్ ఈస్ y is equal to x square plus x plus 2.
at 1, 4. At 1, 4. ఫస్ట్ m వాల్యూ కనుక్కోండి. dy by dx అంటే ఏం చెప్పండి ఇక్కడ? అట్ 1, ఫస్ట్ dy by dx కనుక్కోండి. ఏమొస్తుంది? 2x plus 1. దీంట్లో x బదులు 1, y బదులు 4 y టర్మ్ లేదు కాబట్టి x బదులు 1 పెట్టేస్తారంటే 2 into 1 plus 1, that's nothing but 3. m is equal to 3. ఇంక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ y minus y1 is equal to m into x minus x1 ఉంది కదా, దాంట్లో y minus y1 is equal to m into x minus x1. సబ్స్టిట్యూట్ చేస్తే y1 బదులు ఏం పెట్టాలి? this 4, m అంటే 3, x1 అంటే 1. సో ఇది y, ఈ 3x ఇలా వచ్చేసి ఈ -1 ఇలా వచ్చేస్తే స్లోప్ ఆఫ్ నార్మల్ లైన్, right? This is nothing but -1 by m, or we can say that's -1 by dy by dx at x1, y1. m వాల్యూ మీరు కనుక్కునేది ఆల్రెడీ తెలుసు కాబట్టి -1 by దట్ వాల్యూ వేసామంటే మనకు స్లోప్ ఆఫ్ ద నార్మల్ వచ్చేస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగానే P అనే పాయింట్ దగ్గర x1, y1 ఒక టాంజెంట్ ఇలా ఉంది. దీనికి పర్పెండిక్యులర్ గా ఏముంది? నార్మల్. దిస్ ఇస్ నార్మల్ లైన్. ఈ రెండు పర్పెండిక్యులర్, టాంజెంట్ నార్మల్ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి దీని స్లోప్ m అయితే దీని స్లోప్ -1 by m. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లైన్ చెప్పండి. నార్మల్ లైన్ స్లోప్ తెలుసు, ఆ పాయింట్ తెలుసు, x1, y1 పాయింట్, ఆ లైన్ పైన ఉన్న పాయింట్ అది. దెన్ y minus y1 is equal to -1 by m into x minus x1. ఇప్పుడు m ఇటు పక్క వచ్చేసి ఈ మైనస్ టర్మ్ కూడా ఇలా వచ్చేస్తే కంప్లీట్లీ వీ కెన్ రిటర్న్ m into y minus y1 plus x minus x1 is equal to 0. ఇలా రీరైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మీకు ఏం తెలియాలి? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలంటే m వాల్యూ తెలియాలి. m వాల్యూ అంటే ఏంటి? dy by dx కనుక్కొని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది. స్లోప్ ఆఫ్ ద నార్మల్ అంటే -1 by m. దీన్ని ఇట్లా రీరైట్ చేసి ఇలా పెట్టుకునేసాం కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ ఏంటి? m into y minus y1 plus x minus x1 is equal to 0. దీంట్లో m వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయాలి. x1, y1 అనేది వాడు ఇచ్చి ఉంటాడు, పాయింట్ ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేస్తుంది, రైట్? సో హియర్ ఐ కెన్ సే, ఇప్పుడు మనం సింపుల్ గా కర్వ్ ఇస్తాను. y is equal to sin x, y is equal to sin x. The point is pi by 2, 1. Pi by 2, 1. That's the point. ఇప్పుడు ఈ లైన్, ఈ కర్వ్ కి ఈ పాయింట్ దగ్గర నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. స్లోప్ ఆఫ్ ద నార్మల్ కావాలంటే -1 by m వేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కావాలంటే m into y minus y1 plus x minus x1 is equal to 0 కావాలి, రైట్? సో ఫస్ట్ m వాల్యూ కనుక్కున్నాం. m is equal to dy by dx at given point pi by 2, 1. sin x డెరివేటివ్ ఎంతమ్మా? cos x. ఇప్పుడు x బదులు pi by 2 పెట్టినా అంటే cos pi by 2 ఎంత? cos pi by 2 0. m is equal to 0. అండర్స్టాండ్? సో m is equal to 0 అయిపోయినప్పుడు ఇంక ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లైన్ కావాలంటే ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయడమే. చెప్పండి, 0 into y minus y1, y1 ఎంత? 1 plus x minus x1, x1 ఎంత? pi by 2 is equal to 0. ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. ఇంకా x minus pi by 2 is equal to 0 అయితే x is equal to
pi by 2. X is equal to pi by 2 is the normal line to this curve. ఈ కర్వ్ కి ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఇది. x is equal to pi by 2 అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుంది? x is equal to pi by 2 అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుంది? y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. x is equal to 0 అనేది y యాక్సిస్. x is equal to 1, x is equal to 2, x is equal to 3, x is equal to 4, x is equal to pi, x is equal to pi by 2. ఇవన్నీ y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్స్ ఇవి. y is equal to 0 అనేది x యాక్సిస్. y is equal to 1, y is equal to 2 ఇట్లా ఉంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. వెరీ క్లియర్. కాబట్టి ఒక కర్వ్ ఇచ్చేసి పాయింట్ ఇచ్చి దానికి నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, ఇప్పుడు మీరు టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోగలరు, నార్మల్ ఈక్వేషన్ మీరు కనుక్కోగలరు. అండర్స్టాండ్? దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం కొన్ని ఈ డయాగ్రామ్ లో కొన్ని డిఫైన్ చేసుకోవాలి. వాట్స్ ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ నార్మల్ అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ అంటే ఏమి, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ అంటే ఏంటో మనం డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈజీగా మనం డిఫైన్ చేయొచ్చు. ఇది మీరు నోట్ చేసుకోండి, అరేంజ్ చేస్తున్నా. Look here. ఈ పాయింట్ P అనుకున్నాం. ఇది కర్వ్ y is equal to f of x కర్వ్ ఇది. ఆ కర్వ్ పైన పాయింట్ x1, y1 పాయింట్ అనుకున్నాం. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ లైన్ ఇది డ్రా చేసాం. దిస్ ఇస్ అ టాంజెంట్ లైన్. ఇదేమో నార్మల్ లైన్. See this. Here the tangent line. What is a tangent line? Cuts the x-axis at Q. There is a touching point P, right? And there is a normal line. This normal line cuts the x-axis at R. Okay. Then there is a perpendicular line from P to x-axis. This perpendicular line touches the x-axis at S. Anyway, this P at P you can observe this is a 90 degrees because tangent line, normal line both are perpendicular. Right? Here I can say length of tangent. Length of tangent. Okay. Formula ఏంటంటే y divided by y means y1 అంటే ordinate of the point, y coordinate of the point y1 divided by modulus m into square root of 1 plus m square. You know very well what is the m. M is the slope of the tangent. Slope of the tangent that can be determined by finding dy by dx and substituting the contact point x1, y1. Okay, y is equal to f of x dy by dx కనుక్కొని కాంటాక్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు m వాల్యూ వచ్చేస్తుంది. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే ఈ P నుంచి Q వరకు ఉన్న డిస్టెన్స్ ని లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటాం. ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఇస్ ద P నుంచి Q వరకు ఉన్న డిస్టెన్స్. అదేవిధంగా లెంగ్త్ ఆఫ్ నార్మల్ అంటే P నుంచి R వరకు ఉన్న డిస్టెన్స్. దిస్ లెంగ్త్ ఆఫ్ నార్మల్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఇది కదా, దీంట్లో m డినామినేటర్ లో ఉన్న m ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ అంతా మనకు ఆన్సర్ y1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. రెండు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కి డివైడ్ బై m ఉంటుంది, లెంగ్త్ ఆఫ్ నార్మల్ కి డివైడ్ బై m లేదు. నెక్స్ట్ చూడండి,
ఈ length of tangent projection on x-axis called QS, that is length of subtangent that's nothing but y1 divided by modulus m. Simple. The projection of length of normal on x-axis, ఈ length of normal x-axis మీద ప్రొజెక్షన్ చేస్తే అది SR ఈ distance, that's called length of subnormal. Length of subnormal, that's nothing but y1 into modulus m, y1 into modulus m, right? కాబట్టి length of tangent ఏంటి, length of normal ఏంటి, length of subtangent, length of subnormal, ఈ ఫార్ములాస్ అన్నింటిలో కూడా మీరు వెరిఫై చేస్తే ఇంపార్టెంట్ ఏం కావాలి, m వాల్యూ కావాలి. ఆ తర్వాత y1 అంటే y కోఆర్డినేట్ ఆఫ్ ద కాంటాక్ట్ పాయింట్, ఈ కాంటాక్ట్ పాయింట్ వాడే ఇచ్చింటాడు కాబట్టి దాంట్లో y కోఆర్డినేట్ y1. గుడ్. అండ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ దర్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద tangent line, normal line and x-axis, that is a PQR. It's a right angle triangle. Ikkada right angle undi. This is a right angle triangle formed by the tangent line, normal line and x-axis. What is the area of that triangle అని క్వశ్చన్ ఇస్తాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఇది బేస్ అనుకుంటే, ఇది హైట్ అనుకుంటే, బేస్ అంటే లెంగ్త్ ఆఫ్ టాంజెంట్, హైట్ అంటే లెంగ్త్ ఆఫ్ నార్మల్ అనుకుంటే, area of the triangle is nothing but half into base into height. Half into base into length of tangent into length of normal. So the area of triangle formed by the, see, area of triangle formed by tangent, normal and x-axis is nothing but half into length of normal into length of tangent. Length of normal into length of tangent. Ln అంటే length of normal, LT అంటే length of tangent into 1/2 వేస్తే దాని ఏరియా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైనల్గా ఆన్సర్ డిరైవ్ చేస్తే got that y1 square by 2 into modulus m into 1 plus m square. This is the area of the triangle formed by tangent, normal and x-axis. Right? You total గా మీకు చూడండి ఇక్కడ దీనికి సంబంధించి 1 2 3 4 5 ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ లో కూడా ఇంపార్టెంట్ ఏంటి, m వాల్యూ కనుక్కోవాలి. m వాల్యూ వచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి. y1 అంటే ఏంటి, ఇక్కడ y కోఆర్డినేట్ ఆఫ్ ద కాంటాక్ట్ పాయింట్. ఆ కర్వ్ పైన ఉన్న పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేసాం కదా, దట్స్ కాంటాక్ట్ పాయింట్. ఆ కాంటాక్ట్ పాయింట్ లో y కోఆర్డినేట్ ని y1 అంటున్నాం. అండర్స్టాండ్? సో ఇప్పుడు మీరు ఈజీగా ఏంటంటే ఏదైనా ఒక కర్వ్ ఇచ్చేసి పాయింట్ ఇచ్చి వీటిలో ఏదైనా మీరు కనుక్కోమంటే ఈ ఫార్ములా గుర్తుంటే ఆటోమేటిక్గా m వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాం. Suppose here I consider the example. The curve is y is equal to x square. The point is 1, 1. Here I want to find length of tangent. You know, length of tangent కావాలంటే m value find out చేయాలి. First of all, m value అంటే dy by dx కనుక్కోవాలి. What's the dy by dx of x square? 2x. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. వాడు ఇచ్చిన పాయింట్ 1, 1. x బదులు 1 పెడితే 2 into 1 ఎంత 2, that is the m value. రైట్? m వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కావాలి అంటే ఫార్ములా మీ దగ్గర ఉంది, y1 by modulus m into root of 1 plus m square. సో y1 divided by modulus m into root of 1 plus m square. ఇక్కడ y1 అంటే ఎంత ఉంది 1, m వాల్యూ 2 ఉంది, root of 1 plus 2 square.
that is root 5 by 2 units. That is the length of tangent value root 5 by 2 units. చెప్పారు లెంగ్త్ ఆఫ్ టాంజెంటే కాదు, ఆ కర్వ్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి మీరు లెంగ్త్ ఆఫ్ నార్మల్ కనుక్కోవచ్చు, లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్, నార్మల్ అండ్ ఎక్స్ యాక్సిస్. బట్ ఈ క్వశ్చన్లో ఏం అడుగుంటుంది? బట్ యూ రిమెంబర్ ద ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏం కావాలి? ఇంపార్టెంట్ ఎం వాల్యూ కావాలి. ఎం వాల్యూ అంటే ఎలా కనుక్కోవాలి? డివై బై డిఎక్స్ కనుక్కొని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎం వాల్యూ వస్తుంది. ఎం అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇంకా y1 అంటే ఈ ఫార్ములా y1 అంటే ఏంటి? ఇట్స్ ఆ y కోఆర్డినేట్ ఆఫ్ ద కాంటాక్ట్ పాయింట్. ద కాంటాక్ట్ పాయింట్ ఇచ్చాడు కదా, దాంట్లో y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. ఇప్పుడు ఏ పాయింట్ ఇచ్చింటే ఆ పాయింట్. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయొచ్చు. సో ఇది నోట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ దీనికి వెళ్దాం మనం. నెక్స్ట్ ఏంటంటే టూ కర్వ్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. At that intersection point, the angle can be made by the two curves. What is that angle? And question is that. That means the angle between two curves. Angle between two curves. Understand? కాబట్టి ఇది మీరు నోట్ చేసుకొని వర్కౌట్ చేస్తే, సపోజ్ దీని మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనం వర్కౌట్, కర్వ్ పాయింట్ ఇస్తాడు, ఆ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయొచ్చు. చేస్తారు కదా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? చూడండి ఇంకో ఎగ్జాంపుల్. Suppose here y is equal to x square plus x plus 3 at 1,5. Here I want to find area of the triangle formed by the tangent line, normal line and x-axis. What's the formula for that? y1 square by 2 into modulus m into 1 plus m square. Right? So ఈ కర్వ్ కి ఈ పాయింట్ దగ్గర m వాల్యూ మీరు కనుక్కోవాలి. చెప్పండి, what is the dy by dx of this? 2x plus 1. ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1,5 అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే x బదులు 1 పెడితే ఇక్కడ 2 into 1 plus 1 అని. Now m value is 3. ఇప్పుడు ఈ m వాల్యూ, y1 వాల్యూ మీకు ఆల్రెడీ ఇచ్చున్నాడు 5. So that area of the triangle is the 5 square divided by 2 into modulus m, ఎంత 3 into 1 plus 3 square. That is 5 square means 25 into this is 9 plus 1 10 divided by 2 into this 6. This simplify చేసుకొని కూడా మనం this 125 by 3 square units. That's the area of the triangle formed by the tangent line, normal line and x-axis of the curve at the given point 1,5. Understand? ఈ విధంగా మీరు చేస్తారు కదా, రైట్? Now we'll see the angle between two curves. Suppose the two curves, this is a y1 and this is a y2. The y1 in terms of x and y2 in terms of x, we consider that is also f of x and this is a g of x. Both are intersecting at some point p x1 comma y1. Both are intersecting at a point. At this intersection point, the first curve have tangent. This tangent having slope m1 and the second curve has a tangent, this tangent having slope m2. The angle between these two lines will be considered as theta is equal to
tan inverse of, that is m2 minus m1 divided by 1 plus m1 into m2. Taking modulus. Yeah, this is a formula to get angle between two curves, right? Suppose here I consider that two curves, y is equal to x square and x square is equal to, x is equal to y square. These are the two curves. Then I want to find the angle between these curves. Like, you know how to find the angle between these curves? First of all, you have to find m1 and m2. Right? m1, m2 find out చేయాలంటే వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి. ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో కనుక్కోవాలి. So undoubtedly by solving these two curves you can get the intersection point as 1, 1 or something, right? Just you see this, ఇక్కడ మనం చూడండి x ఉన్న చోట ఇక్కడ y square substitute చేస్తే అప్పుడు y is equal to what you get here, this is y square whole square. అప్పుడు y is equal to y power 4, right? So then మనం ఇక్కడ just ఇది y minus y power 4 is equal to 0. Then here y into 1 minus y cubed is equal to 0. Yeah, from this y is equal to 0 and y is equal to 1. Right? Y is equal to 0 అయితే then x is equal to ఏమవుతుంది 0. Y is equal to 1 అయితే అప్పుడు x is equal to ఏమవుతుంది 1. So we have the 2 points, intersection points, that is 0, 0, 0, 0. Another one is 1, 1. These are the two intersection points. Once you know these two intersection points, then how to find the angle between two curves? You know that first you have to find m1. Yeah, this is the first curve. M1, what is the dy by dx of this? The dy by dx is nothing but x square derivative 2x. Now you can put 1, 1 దగ్గర మనకు స్లోప్ కనుక్కుంటాం ఈ పాయింట్ దగ్గర. So x is equal to 1 పెడితే 2 into 1 that's equal to 2. Now m2 చూడండి ఇక్కడ x is equal to y square అయితే y is equal to root x. Y is equal to x is equal to y square అయితే y is equal to root x రాసుకోవచ్చు కదా. Then what is the dy by dx from that? dy by dx at 1, 1. You know what's the root x derivative? 1 by 2 root x. ఇప్పుడు x is equal to 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే you got 1 by 2. Right? Now ఈ పాయింట్ దగ్గర మనకి m1, m2 తెలిసిపోయాయి కాబట్టి యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే tan inverse of m2 minus m1. m2 is 1 by 2 minus m1 is 2 divided by 1 plus 1 by 2 into 2. ఇక్కడ మాడ్యులస్ తీసుకుంటాం మనం. 1 by 2 minus 2 ఏమవుతుంది ఇక్కడ minus 3 by 2. So this is tan inverse of minus 3 by 2 divided by 2 cancel, 1 plus 1 is 2. So modulus కాబట్టి ఇక్కడ మైనస్ కూడా మనం ప్లస్ లోకి మార్చుకోవచ్చు. ఈ 2 డినామినేటర్ లోకి వస్తుంది. That is nothing but tan inverse of 3 by 4. Tan inverse of 3 by 4. అంటే 1, 1 దగ్గర ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. అక్కడ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది మనకు tan inverse of 3 by 4 వచ్చింది. ఇంకో ఇంటర్సెక్షన్ పాయింట్ 0, 0 ఉంది కదా, అక్కడ వీటి యొక్క స్లోప్స్ మనం డిఫైన్ చేయలేం కాబట్టి జనరలీ యూ నో దట్ దీస్ ఆర్ ద 2 పారాబోలాస్. అవి రెండు కూడా పారాబోలాస్. ఒకటేమో హారిజాంటల్, ఇంకోటేమో వర్టికల్. Understand? Look here, this is ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ 1, 1.
ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ 0,0 ఇది ఆరిజిన్ దగ్గర కట్ చేస్తే ఇంకోటి 1,1 దగ్గర కట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆరిజిన్ దగ్గర ఈ పెరాబోలాకి టాంజెంట్ ఏమవుతుంది? y యాక్సిస్. ఈ పెరాబోలాకి టాంజెంట్ ఏమవుతుంది? x యాక్సిస్. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంత ఉందంటావు? జస్ట్ లైక్ యు సీ 90 డిగ్రీస్. కాబట్టి 0,0 దగ్గర యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 90 డిగ్రీస్, 1,1 దగ్గర యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం కనుక్కున్నాం 3/4. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనం ఒక 2 కర్వ్స్ ఇచ్చేసి ఆ 2 కర్వ్స్ మధ్య యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కనుక్కోవాలి. మనకు 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర M1 M2 కనుక్కున్నాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. అయితే 0,0 దగ్గర వీటికి M1 M2 కనుక్కోవడానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ M1 0 అయిపోతుంది, M2 ఇన్ఫినిటీ వస్తుంది. అక్కడ మనం డిఫైన్ చేయలేము, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే రాదు. అందుకని మనం బై ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫిగర్స్, గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనం ఈ ఆరిజిన్ దగ్గర ఈ పరాబోలాకి y యాక్సిస్ టాంజెంట్ అయితే ఈ పరాబోలాకి x యాక్సిస్ టాంజెంట్ అవుతుంది. వీటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 90. కాబట్టి ఈ రెండు పరాబోలాస్ కూడా 0,0 అనే పాయింట్ దగ్గర, అనే ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఎలా కట్ చేసుకుంటున్నాయి? ఆర్థోగనలీ. ఆర్థోగనలీ అంటే 90 డిగ్రీస్ లో కట్ చేస్తున్నాయి. అవునా? 2 కర్వ్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే అవి ఆర్థోగనల్ కటింగ్ అంటాం. ఆర్థోగనల్ మీన్స్ 90 డిగ్రీస్ యాంగిల్. కాబట్టి y is equal to x2, x is equal to y2, both are orthogonally cutting at which point అనే ఆప్షన్స్ ఇస్తే 0,0. మరి 1,1 అనే దగ్గర ఎంత యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది? tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. అండర్స్టాండ్? సో క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇంకా స్టాండర్డ్ గా 2 పెరాబోలాస్ మనకు హారిజాంటల్ పెరాబోలా, వర్టికల్ పెరాబోలా, 2 పెరాబోలాస్ ఇట్లా ఇచ్చున్నాడు అంటే స్టాండర్డ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇది నోట్ చేసుకోండి. మీరు వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకున్న తర్వాత ఓకే మళ్ళీ మీరు వీడియోని కంటిన్యూ చేయండి. ఎరేజ్ చేస్తున్నాను, మీరేం బాధపడాల్సిన పని లేదు. వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా వినొచ్చు. ఓకే, బట్ వినేటప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతూ ఉంటుంది కదా, అందుకని మళ్ళీ ఇంకోసారి మిస్ అయినప్పుడంతా మళ్ళీ చేయండి. ఏవో థాట్స్ వస్తుంటాయి పర్సనల్గా, అవునా కదా, మధ్యలో ఉండలేము. ఇది సినిమా కాదు కదా. సినిమా అయితే మనం కాన్సన్ట్రేషన్గా బాహుబలి ఏదైతే ఈజీగా చూస్తాం. మీకు ఇష్టమైన హీరో సినిమా అయితే డెఫినెట్గా మనం కాన్సన్ట్రేట్ చేయగలం. కానీ ఇది ఇష్టమైన సబ్జెక్టు కాదు, లేదా ఇష్టమైన లెక్చరర్ కాకపోవచ్చు, కానీ అవసరం. మీ లైఫ్, మీ కెరీర్ బాగుండాలి అంటే ఇది అవసరం, నాలెడ్జ్ అవసరం. మరి మీరొక్కరు బాగుంటారు అనుకోండి, మీరు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మన దేశం బాగుంటుంది, అవునా కదా. అందుకోసం మనం కష్టపడాలి అంతే, రైట్. కాబట్టి ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ సొసైటీ, ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ కంట్రీ, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ వరల్డ్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం వర్క్ చేయాలి, అవునా. సో మనం ఖచ్చితంగా వర్క్ చేస్తాం. డెఫినెట్ గా ఆ ఎంతూజియాజం ఉంది, ఆ ఎనర్జీ ఉంది, ఆ డైనమిజం మనకు ఉంది కాబట్టి వర్క్ చేస్తాం, అవునా. మేల్కొని నిద్రపోతుండే వాళ్ళు కూడా డెఫినెట్ గా వింటారు, విని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని 10 మందికి చెప్పే విధంగా నేర్చుకుంటారు, అవునా కదా. నాలెడ్జ్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయగలిగే స్టేజ్ లో మీరు ఉండాలి. ఓకే, రైట్. ఎనీవే, ఐ విల్ గివ్ ఎ స్టాండర్డ్ curves regarding parabola. చూడండి, y square is equal to 4ax and x square is equal to 4by, రైట్. ఇదేమో ఆరిజిన్ దగ్గర 0,0 దగ్గర యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 90 డిగ్రీస్ అంటే π/2 రేడియన్స్. అండ్ అనదర్ పాయింట్ వస్తుంది ఇక్కడేమో tan ఇన్వర్స్ ఆఫ్
3 into a power 1 by 3 b power 1 by 3 divided by 2 into a power 2 by 3 plus b power 2 by 3. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 90 డిగ్రీస్. ఈ రెండు పరాబోలాస్ ఆర్థోగోనల్ గా కట్ చేసుకునే పాయింట్ ఏది అంటే ఆరిజిన్ 0,0. ఇంకో ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటంటే స్టాండర్డ్ గా ఇది. ఇక్కడ నుంచి మీరు ఏ ఎంత ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ నుంచి బి ఎంతో ఐడెంటిఫై చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ మీరు ఐడెంటిఫై చేసుకుంటూ ఈ స్టాండర్డ్ మనం ఇందాక చూసాం కదా, ఏది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. చూడండి ఈ టైప్ లో మనకు సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఈ టైప్ లో మనం చూడండి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే మనకు ఇది ఈ పెరాబోలా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే ఈ పెరాబోలా. ఇక్కడ 4a బదులు ఏముంది, ఇక్కడ 4b బదులు 1 ఉంటే b ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ 4a బదులు 1 ఉంటే a ఈజ్ ఈక్వల్ టు 1/4. a ఈజ్ ఈక్వల్ టు 1/4, b ఈజ్ ఈక్వల్ టు 1/4. ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు వచ్చే యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంతకుముందు కనుక్కున్న లాగానే tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. ఇంక ఇది స్టాండర్డ్ అనమాట. ఆరిజిన్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అంటే ఇంకా ప్రతి ఏ పెరాబోలా అయినా సరే, ఐ మీన్ ఇట్లాంటి 2 పెరాబోలాస్ ఏవైనా సరే 90 డిగ్రీస్ అని చెప్పేయచ్చు. అండర్స్టాండ్?